కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే ఉంటాయి వాళ్ళ కొన్ని పంచాదులు. అయితే ఇళ్ళ నడుమ సెల్ టవర్లు పెట్టాలా వద్దా అని ఇటు జనాలకు అటు సెల్ టవర్ కంపెనీ వాళ్ళకు నడుమ పెద్ద లడాయి నడుస్తుంది మొదటి సంది. మరి పబ్లిక్ అడగకుండా పర్మిషన్ ఎట్లిస్తారో కానీ అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మళ్ళొక కయ్యం పెట్టిందికి సెల్ టవరు. కావాలంటే చూడరు ఏమైందో. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కాలనీ వాళ్ళు వీళ్ళంతా ఇండ్ల నడుమ సెల్ టవర్ పెట్టొద్దనేది వీళ్ళ పంచాది. వీళ్ళు వద్దు వద్దు అని మొత్తుకుంటుంటే చూస్తుండగానే అంత పెద్ద టవర్ లేపేసిరట. మొదలు ఇంటి మీద పిల్లర్లు వస్తుంటే ఇంకో అంతస్తు కడుతున్నారేమో అనుకున్నారట. ఇక ఇంకొందరేమో సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారేమో అని అనుకుంటున్నారట. వారం రోజుల క్రితం స్లాబ్ వేస్తున్నారండి. స్లాబ్ వేస్తుంటే మళ్ళీ అప్లైన్ వేసుకుంటున్నారేమో అనుకున్నాం. సోలార్ సిస్టమ్ పెడుతున్నారేమో అని. ఇప్పుడు సోలార్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు కదా, ఆ రకంగా అనుకున్నారు తప్ప వీళ్ళు సెల్ టవర్ నిర్మిస్తారని ఎవరు అనుకోవాలా. కానీ సెల్ టవర్ పెడుతున్న సంగతి ఆలస్యంగా కనిపెట్టిరట. పొద్దుగాల తెలివంగానే మున్సిపాలిటీ వాళ్ళ తానికి పోయి పని ఆపేయమంటే పొద్దుకి 5 కొట్టేదాకా చేసి ఆపేయాలని ఆర్డర్ ఇచ్చిరట మున్సిపాలిటీ వాళ్ళు. అయితే ఇంతలో ఏమైతుంది, పని ఆగిపోయినట్టే అని వీళ్ళంతా అనుకుంటే అలీబాబా అద్భుత దీపంలోకి వెళ్ళి భూతం బయటకు వచ్చి నిమిషాలలో మాయ చేసినట్టే అంత పెద్ద టవర్ ను గట్టి పారేసిరట. చూస్తుండగానే 5 వరకు చేసి ఆపేస్తామని చెప్పాడు కాంట్రాక్టర్. చెప్పి ఆపకపోగా రేతులపాటు వరకు రేతులు లేపేశారు. అప్పటి వరకు ఇక్కడ వరకు ఉన్నది లాస్ట్ వరకు లేపేశాడు. ఇక ఊకుంటారా, వద్దన్నా కట్టిస్తున్న ఓనర్ వాళ్ళ ఇంటి మీద పోయి వైర్లన్నీ గతిరిచ్చిరు జనాలు. ఇక ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికై వచ్చి ఆ పని ఆపేసి పొమ్మన్నారు. కానీ వీళ్ళ పంచాయతీ ముచ్చట పక్క పెడితే సెల్ ఫోన్ల సిగ్నల్ రాకపోతే తిట్టేది జనాలే. అవే సెల్ టవర్లను సిగ్నల్ గట్టిగా రావాలని ఇననడుమ పెడతామంటే వద్దనేది జనాలే. టవర్లను దూరం పెడితేనేమో సిగ్నల్ రావాయే, దగ్గర పెడితేనేమో రేడియేషన్ తో రోగాలయ్యే. వద్దన్నా కష్టమే, కావాలనే కష్టమే ఉంటదిలే పంచాది. మరి అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్టు సెల్ ఫోన్లలో సిగ్నల్ బలంగా ఉండాలి, సెల్ టవర్లు దగ్గర ఉండొద్దు అంటే ఎట కావాలి? పిల్ల కావాలి కానీ తల్లిగారు ఉండొద్దు అన్నట్టు సెల్ ఫోన్లు ఉండాలి, రేడియేషన్ వద్దంటే ఎట నడుస్తుంది? టవర్లు లేని ఫుల్ సిగ్నల్ ఉండే టెక్నాలజీ ఎన్నడొస్తుంది కానీ అదివరదాకా ఈ పంచాదులు కంటిన్యూ అయితేనే ఉంటాయి కావచ్చు. ఈ సెల్ టవర్ ద్వారా వచ్చిన రేడియేషన్ ద్వారా వచ్చిన డబ్బులకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళకి అంత స్తోమత లేదు కాబట్టి తక్షణమే తీయాలని కోరుకుంటున్నారు.